హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఏంటి? ఆల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను ఒక పాట పాడాలి, మాట్లాడాలి మీ అందరితో అనుకుంటున్నాను. ఏ పాటలు అంటే మ్యూజిక్ గురించే నేను పాడాలనుకుంటున్నా, చెప్పాలనుకుంటున్నా. మ్యూజిక్ అంటే చాలామందికి ఇష్టం. మ్యూజిక్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎక్కడా ఉండరు కదా, ఎవ్వరూ ఉండరు. చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్యాన్సుల్లో కూడా క్లాసికల్ డ్యాన్సు, మళ్ళీ కొన్ని ఉన్నాయి కదా, తెలుగులో చెప్తా. కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, అదే కొన్ని చాలా ఉంటాయి కదా అవి. మళ్ళీ మామూలు సినీ ఫీల్డ్లో అయితే బ్రేక్ డ్యాన్సు, ఇంకేదేదో మంచి మంచి డ్యాన్సులు ఉంటాయి. కానీ అవి కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఆ డ్యాన్సుల్లో చిరంజీవి గారు భలే సూపర్గా చేస్తారు కదా ఆ డ్యాన్సుల్లో. అప్పుడంతా రగులుతోంది మగలి పద, ఆ పాటకి ఎన్నో రోజులు కష్టపడ్డాడు ఆయన. ఒక 3-4 నెలలు మనం ప్రాక్టీస్ చేసి అప్పుడు ఆ పాటకి చేశాడు. తర్వాత కొన్ని బ్రేక్ డ్యాన్సులు ఉన్నాయి కదా. ఫస్ట్ బ్రేక్ డ్యాన్స్ ఏం పాట అది? రాధా చిరంజీవి ఎముడికి మొగుడే అనుకుంటా, అదొకటి. మళ్ళీ వచ్చి అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు, అదొకటి దాంట్లో. అట్లా ఆయన చాలా చేశాడు. తర్వాత ప్రభుదేవ కూడా బ్రేక్ డ్యాన్స్ చేశాడు. తర్వాత ఇంకా అట్టా చిరంజీవి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. తర్వాత కమల్ హాసన్ వచ్చి ఈ సాగర సంగమంలో సూపర్గా చేస్తాడు ఆయన కూడా డ్యాన్సు. ఏంది ఏ పాటకి? వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నా రోజుల రేగే, ఆ సాంగుకి చాలా బాగా చేస్తాడు ఆయన సాగర సంగమంలో డ్యాన్సు. తర్వాత ఇంకా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే నేర్పిస్తాడు ఆ అమ్మాయికి సరిగా వేయకపోతే. ఆ అమ్మాయి ఎవరో కాదు, శైలజ, సింగర్ శైలజ గారు. అయితే ఆమె అప్పుడు ఓం నమ శివాయ సాంగుకి సాగర్ సంగమంలో డ్యాన్స్ వేసింది. దాన్ని ఆయన రాంగుగా ఎందుకు వేస్తావని వేసి చూపించాడు చూడు, అప్పుడు సూపర్గా వేసాడు కదా, సూపరు. అయితే అట్లా డ్యాన్స్ అంటే ఇష్టపడేవాళ్ళు, సాంగ్స్ అంటే ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు కమల్ హాసన్ సాంగ్స్ ఎన్ని బాగుంటాయి తెలుసా. ఇప్పుడు ఆకలి రాజ్యం దాంట్లో శ్రీదేవి గారితో పాట ఉంది. ఏం పాట? తన 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 కన్న పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు చేస్తున్నావే చిన్నారి, చిన్ని నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కలలు నెప్పించావే వయ్యారి. సంగీతం లా సాహిత్యం రీ సరి. సంగీతం నీవైతే సాహిత్యం నేనవుతా. తన 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 తన. అది ఇంకా పాడలేదు, నేను ఎప్పుడైనా పాడి వినిపిస్తాను ఆ పాట. కానీ ఇప్పుడు పాటల గురించి చెప్తున్నా నేను. పాటలు బాగుంటాయి కదా, ఆ సాంగ్ బాగుంటుంది ఆమెది. ఇంకోటి రోజాలతో పూజించని నీ యౌవనం, ఏం పాట అది? గులాబీ, ఎర్ర గులాబీలు. ఈ ఎర్ర గులాబీ, ఈ ఎర్ర గులాబీ విరిసినది తొలిసారి అనుకోని, మాటే నేర్పింది నాలో, స్వర్గం విరిసింది నీలో అని ఆ పాట. అవి అసలు మర్చిపోలేని సాంగ్స్, అవును కదా. మీకే తెలుసు, ఆ సాంగ్స్ ఇష్టపడే వాళ్ళకే తెలుసు. ఏందే అసలు మర్చిపోలేని సాంగ్స్. ఇంకా మరో చరిత్రలో ఏం పాట, ఏం సాంగ్? మొన్న కూడా నేను వీడియోలో పెట్టా, మరో చరిత్ర. ఏం సాంగ్? ఏ తీగ పువ్వును
ఏ కొమ్మ తీయను కలిపింది ఈ వింత అనుబంధమౌను తెలిసి తెలియని అనురాగమౌను. అట్లా ఆ సాంగ్ అవన్నీ నేను పాడలేదు, ఇంకా పాడతాను. కానీ చెప్తున్నా మీకు ఏమేమి మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. మనం పాతకాలం పాటలు ఎంత బాగుంటాయో అసలు వినడానికి, అంత ఇదిగా ఉంటాయి. ఇంకా ఇంకా ఉన్నాయి చూడు. రామారావు నిన్న నేను చెప్పా. తర్వాత మబ్బు తెరలలోన దాగుంది చందమామ, ఈ సిగ్గు పొదలలోన ఏమంది సత్యభామ, ఏమంది సత్యభామ, ఏమందో ఏమో గాని పరిహాసాలే చాలనంది, శ్రీవారికి 5-6 అడుగుల దూరానాగమంది. ఆ సాంగు ఎట్టుంటుంది అది. ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ, ఈ సిగ్గు పొదలలోన దాగుంది సత్యభామ, ఏమంది సత్యభామ. అట్లాంటి సాంగ్స్ అన్నీ మనం పాడుకుందాం, చెప్పుకుందాం, విందాం. ఇంటింటి రామాయణంలో కూడా సూపర్గా ఉంటాయి కదా సాంగ్స్. ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం, కలిసుంటే సల్లాపము విరిబోసే కల్లోలము, విరిబోసే కల్లోలము. అరి సీతమ్మ చిలకమ్మ రామయ్య గోరింక వలపుల సలపుల సరాగం, ఇంటింటి రామాయణం. అహహో. అట్లా ఆ సాంగ్స్ అన్నీ నేను మీకు రోజుకి వినిపిస్తాను. ముందు మనం పరిచయం చేసుకుంటున్నాం. ఈరోజు నేను భగవద్గీత షార్ట్ వీడియోలో పెట్టాను, దాన్ని చూసి మీరు మళ్ళీ ఈ లెంత్ వీడియోని చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం మార్నింగ్. హాయ్ బాయ్ ఫ్రెండ్స్, హాయ్.